ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు అదిరిపోయే బంపర్ ఆఫర్స్ బంగారం లాంటి బంపర్ ఆఫర్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. రెండు కూడా మీకైతే అసలు ఇట్లాంటి అమెజాన్ లో దొరుకుతాయా అని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అలానే ఇప్పుడు జరుగుతున్నటువంటి సేల్స్ లో ఫ్లిప్కార్ట్ చేస్తున్నటువంటి మోసాల గురించి కూడా ఈ వీడియోలో నేనైతే కవర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకైతే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు బంగారం అనేది కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ మీరు చాలా అమౌంట్ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. అమెజాన్ లో మీరైతే డైరెక్ట్ గోల్డ్ అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. మీరు షాకింగ్ గా ఉండొచ్చు, ఆన్లైన్ లో బంగారం ఎలా పర్చేస్ చేసుకోవచ్చు, నమ్మొచ్చా అని చెప్పేసి. ఇది అయితే మనకు ట్రస్టెడ్ అయినటువంటిది, WHP వాళ్ళకి సంబంధించినటువంటిది. ఇది WHP జ్యువెలర్స్ అనేది వన్ ఆఫ్ ద టాప్ లో ఉన్నటువంటిది. సో మీరు ఇక్కడ నుంచి గోల్డ్ అనేది ఈజీగా అయితే నమ్మి బై అయితే చేసేసుకోవచ్చు. అమెజాన్ లో ఇప్పుడు కానీ చూసుకుంటే ఇక్కడ 12 గ్రామ్స్ గోల్డ్ కి మీరైతే 1 లక్ష రూపీస్ అయితే పెట్టారు. ప్రజెంట్ ఒక 1 గ్రామ్ గోల్డ్ కి అరౌండ్ 7,700 రూపీస్ చేంజ్ అయితే ఉంది. ఆ టైప్ గా తీసుకుంటే మనకు ఒక 10 గ్రామ్స్ కి తీసుకుంటే 77,000 అట్లా అయిపోతుంది. లేదు మనం ఒక 12 గ్రామ్స్ కి కౌంట్ చేసుకుంటే అరౌండ్ 93,000 ఈ రేంజ్ లో అయితే వస్తుంది. 93,000 ప్లస్ 93,000 తోటి అయిపోదు, మనకి ప్లస్ 3% జిఎస్టీ వస్తుంది. అలానే మనకు నెక్స్ట్ ఇంకా మేకింగ్ ఛార్జెస్ అనేది కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసరికి ఏంటి అంటే మనకి అరౌండ్ 98,99,000 కి అయితే వెళ్ళిపోతుంది. మీరు అనుకోవచ్చు ఏంటి అంటే అమెజాన్ లో 99,000 1 lakh అన్నారు కదా, సో ఆఫ్లైన్ బెటర్ అనుకోవచ్చు. బట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి సేల్స్ లో SBI క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకుంటే మనకు చాలా తక్కువ అమౌంట్ లో అయితే మనకు ఈ గోల్డ్ అనేది పర్చేస్ అయితే చేయొచ్చు. ఇవి కూడా టోటల్ మనకు పెండెంట్ గోల్డ్. ఇవి వచ్చేసరికి ఏంటి అంటే WHP జ్యువెలర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి పెండెంట్ గోల్డ్. ఇది ఏది కూడా స్పాన్సర్షిప్ అయితే కాదు. మనకి ఇది ఓవరాల్ గా ఇక్కడ కానీ చూసుకుంటే విత్ కార్డ్స్ అనేది SBI క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు 12 గ్రామ్ గోల్డ్ అనేది 91,706 రూపీస్ కి ఈ రేంజ్ లో అయితే వస్తుంది. సో దట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రీవియస్ గా కానీ చూసుకుంటే మనం ఆఫ్లైన్ లో తీసుకుంటే 93,000 అక్కడ వస్తుంది. అలానే 3% జిఎస్టీ అనుకున్నా కూడా ఇక్కడ ఒక 3,000 తీసుకోండి యావరేజ్ గా. సో ఇక్కడ ఒక 96,000 అవుతుంది. మళ్ళీ తర్వాత మేకింగ్ ఛార్జెస్ కి ఒక 3,000 అట్లా వేసుకున్నా కూడా ఇక్కడ 1 lakh అనేది నియర్లీ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనకు 91,000 రూపీస్ లోనే 12 గ్రామ్స్ గోల్డ్ అనేది వస్తుంది. అది కూడా పెండెంట్ గోల్డ్, ఎల్లో గోల్డ్ అని చెప్పేసి అంటా ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఆఫర్ లో మనకు అరౌండ్ 8,000 రూపీస్ అయితే మనం అయితే సేవ్ అయితే చేసేసుకోవచ్చు. అమెజాన్ నుంచి మనం బైక్స్ కూడా ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ అమౌంట్ లోనైతే మనం డైరెక్ట్ బైక్స్ అనేది ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు. మీరు ఎటువంటి టెన్షన్ పడకండి, ఎటువంటి బొమ్మ బండి అయితే కాదు, మనకు అఫీషియల్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునేటువంటి 2 వీలర్ బైక్స్ అయితే ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు. లైక్ గ్లామర్, బజాజ్ కి సంబంధించినటువంటి బైక్స్, కరిజ్మా, ఇంకేమైనా కూడా అయితే మీరైతే డైరెక్ట్ అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు. సో దానికోసం ఏంటి అంటే మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు బైక్స్ అనేది సెట్ చేసుకుంటే ఒకసారి ఇక్కడ చూసేసుకోండి. మనకు గ్లామర్ బైక్ అవుతుంది. ఇక్కడ హీరోకి సంబంధించినటువంటి గ్లామర్ బైక్ మనకు నార్మల్ గా ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 87,000 ప్లస్ చేంజ్ అయితే ఉంది. అమెజాన్ నుంచి తీసుకుంటే మనకు జస్ట్ 75,450 రూపీస్ అయితే పడుతుంది. విత్ SBI క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకున్నట్టయితే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో పెట్టుకుంటే మరి ఆ డెలివరీ ఎట్లా చేస్తారు అట్లాంటి ఏం టెన్షన్ లేదు. జస్ట్ మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు లోకల్ నియర్ బై ఉన్నటువంటి హీరో షోరూమ్ ఉంటుంది కదా, డైరెక్ట్ వెళ్ళేసి అక్కడైతే మీరైతే పిక్ అయితే చేసేసుకోవచ్చు. వీళ్ళ అమెజాన్ వాళ్ళతో లింక్ అప్ అయి ఉంటారు. సో వాళ్ళు ప్రాసెస్ చూసుకుంటారు, మీకు బైక్ డెలివరీ అని చేస్తారు. మీకు ఈ రిమైనింగ్ అమౌంట్ లో మీరు ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా మీకు RTA లాంటిది ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉండేవి ఉంటే అటువంటి అన్ని తీసేసుకోవచ్చు. మీరు ఈ టైప్ గా వెళ్ళేసి మీరు ఒక బైక్ అనేది బై చేసుకుంటే ఈజీగా 10,000 to 15,000 రూపీస్ అయితే సేవ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి బై చేసుకున్నందుకు మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే అది వచ్చేదే డైరెక్ట్ మీ లోకల్ షోరూమ్ నుంచి కాబట్టి మీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒరిజినల్ బైకే వస్తుంది, అంత ప్రాపర్ గానే ఉంటుంది. జస్ట్ ఏంటంటే మీరు ఆన్లైన్ నుంచి వెళ్తారు అంతే, దానికి మించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇవే కాదు, ఇంకా వేరే బైక్స్ కి అయితే 30,000 40,000 ఈ రేంజ్ లో అయితే మనకు ప్రైజెస్ అనేది డిస్కౌంట్ ఉంది. దీనికి ఇంకా 15,000 రూపీస్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి చెప్తా అన్నాను కదా, ఫ్లిప్కార్ట్ చేస్తున్నటువంటి స్కామ్స్. ఫ్లిప్కార్ట్ లో రీసెంట్ గానీ చూసుకుంటే 11 రూపీస్ కి ఫోన్ అని చెప్పేసి, 11 రూపీస్ కి ఇంకో ప్రోడక్ట్ అని చెప్పేసి, ఇంకా తక్కువ అమౌంట్ లో అని చెప్పేసి పెడతా ఉన్నాయి. ఇవి చాలా వరకు అయితే ఫేక్ జరుగుతా ఉన్నాయి. అసలు ఎవరికైతే చాలా మందికి అయితే డెలివరీ కూడా అవ్వలేదు, ఆర్డర్ తీసుకోలేదు. ఒకవేళ ఆర్డర్ తీసుకున్నా కూడా చాలా మందికి ఏంటంటే షిప్మెంట్ అయితే చేయలేదు, ఆ డైరెక్ట్ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ ఏమంటది అంటే యాజ్ యూజువల్ ఎవ్రీ టైం చెప్పినట్టే గ్లిచ్ అని చెప్తుంది, లేకపోతే ఏదో బగ్ అని చెప్తుంది. బట్ అర్థం కాదు ఏంటంటే ఈ ఫోటోలు ఎందుకు రిలీజ్ చేయాలి, ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేయాలి. రీసెంట్ మా ఫ్రెండ్ ఒక ఫ్రిడ్జ్ కూడా ఆర్డర్ చేసిండు, మొత్తం ఓవరాల్ డెలివరీ టైంకి వచ్చే వరకు ప్రోడక్ట్ అనేది క్యాన్సిల్ చేసేసారు. ఇట్లుంటుంది ఫ్లిప్కార్ట్ తోటి. సో బీ కేర్ఫుల్. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఏమైనా ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసినప్పుడు అది మీ ఇంటికి వచ్చే వరకు కూడా మీకు గ్యారంటీ ఉండదు. ఆ ప్రోడక్ట్ అనేది మీకు డెలివరీ అవుతుందా లేదా అని చెప్పేసి మీకు నమ్మకం ఉండదు. సో బీ కేర్ఫుల్. ఏదైనా ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి సైట్స్ లైక్ నా సజెషన్ అయితే అమెజాన్ నుంచి చేసుకోండి. ఎందుకంటే వీళ్ళ నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ కూడా మీరు నోటీస్ చేయరు. ఏదో చాలా రేర్ కేసెస్ లో ఉంటాయి.
ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. ఒక యూజ్‌ఫుల్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో